డిఫరెంట్ రిజల్ట్ మనకు కనబడుతుంది. వాకిటి శ్రీహరి సంబంధించి మిగతా అమర్చింత కానీ మిగతా చోట్ల కానీ. తర్వాత రేవంత్ రెడ్డి ఉన్న చోట నేను ఒకసారి చూస్తాను. కొడంగల్, కోస్గి సంబంధించి కోస్గిలో 8 కాంగ్రెస్, ఇంతవరకు ఎవరు ఖాతా తెలియలేదు. మద్దూరులో మాత్రం కొంత డిఫరెంట్ రిజల్ట్ ఉంది. ఇది రేవంత్ రెడ్డి అసెంబ్లీ నియోజకవర్గమే. కొడంగల్లో 8 కాంగ్రెస్, 5 బీఆర్ఎస్ బాగానే వచ్చాయి. కోస్గిలో మాత్రం కంప్లీట్ రిజల్ట్ టువర్డ్స్ రేవంత్ రెడ్డి వైపే ఉంది. సో అదేవిధంగా మంత్రులకు సంబంధించి మిగతా చోట చూస్తే ఖమ్మంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి, బట్టి విక్రమార్క ఇద్దరు కూడా ఈజీగా వాళ్ళు గెటాన్ అవుతున్నారు. కరీంనగర్లో 3 మంత్రులు, అడ్లూరు లక్ష్మణ్ ఇప్పటి వరకు వచ్చిన 10కి 10 కూడా వార్డ్స్ గెలుచుకున్నారు ధర్మపురి మున్సిపాలిటీలో. తర్వాత 11కు 13 మంతని శ్రీధర్ బాబు. హుస్నాబాద్ 7కు 7 గెలిచిన పరిస్థితి. హుస్నాబాద్ సంబంధించి అప్డేట్ చెప్తాను. 7కి 7 హుస్నాబాద్లో గెలిచారు. తర్వాత కొత్తగూడెం సంబంధించి ఖమ్మం జిల్లాకు వెళ్ళాలి. ఖమ్మంలో బట్టి విక్రమార్క, అదేవిధంగా ఎదులాపురంలో 9కి 9 పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఇద్దరు ఇండిపెండెంట్లు గెలిచారు. మదిర సంబంధించి 10 కాంగ్రెస్, 1 టీడీపీ. 11కు 11 అక్కడ, ఎందుకంటే టీడీపీ కూడా వాళ్లే సపోర్ట్ చేశారు. మదిరలో బట్టి విక్రమార్క 100% రిజల్ట్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా మంచి రిజల్ట్ తీసుకొచ్చారు. ఆందోళన జోగిపేటలో దామోదర్ రాయనరసింహ 11 కాంగ్రెస్, 2 బీఆర్ఎస్. సో దామోదర్ రాయనరసింహ రిజల్ట్ కూడా బాగుంది. ఓవరాల్ గా అందరు మంత్రుల రిజల్ట్ బాగానే ఉంది. ఒక చెన్నూరులో వివేక్ వెంకటస్వామికి ఒకటికే, కేతన్పల్లిలో నెగటివ్ రిజల్ట్ ఉంది. ఎస్ శరత్ గారు, వీళ్ళు ఇన్ఛార్జీలుగా ఉన్నారు సార్. ఈ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాలు, వీళ్ళు వేరే జిల్లాలకి, వేరే వాళ్ళ ఫోన్ లైన్ జూమో కట్ చేయండి. ఎస్ యా చెప్పండి. వేరే జిల్లాలకు ఇన్ఛార్జీలుగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి వచ్చేసేసి సిద్దిపేటకి ఇన్ఛార్జిగా ఉండే. అక్కడ ఆయన ఏం చెప్పినాడు, నా ప్రభావం చాలా ఉంది ఇక్కడ, మొత్తం కంప్లీట్ గా నేనే గెలుచుకుంటున్నా అని వ్యవహారాలు చెప్పి. మీరు అంటే వీళ్ళ మంత్రులను వాళ్ళ సొంత నియోజకవర్గాలతో చూడకండి, వాళ్ళు ఇన్ఛార్జిగా ఉన్న జిల్లాలలో ఏ రిజల్ట్ సంపాదించారు అది చూస్తే మనకు వాళ్ళ పర్ఫార్మెన్స్ మీద ఒక ఐడియా వస్తుంది. ఓకే 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 ఓకే. సో మనతో పాటు బీఆర్ఎస్ నుంచి ఉపేందర్ ఉన్నారు, అదేవిధంగా కత్తి వెంకటస్వామి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి, ఇస్మాయిల్ తెలంగాణ జాగృతి నుంచి, అదేవిధంగా నర్ర వేణుగోపాల్ రెడ్డి గారు బీజేపీ నుంచి ఉన్నారు. ముందుగా ఇస్మాయిల్ గారు కంగ్రాచులేషన్స్. వడ్డేపల్లి మున్సిపాలిటీ మొత్తం డిక్లేర్ అయినాయా? 10కి 8 మున్సిపాలిటీ మీకేనా? ఇస్మాయిల్ గారు అన్మ్యూట్ చేయండి, అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఇస్మాయిల్ గారు మ్యూట్ తీసేసి మాట్లాడండి. మీరు మాట్లాడుతూ ఉండి మ్యూట్ అన్మ్యూట్ చేయండి. ఎస్ చెప్పండి. ఎస్ అన్న, ఇవాళ ఒక శుభ పరిణామం, శుభదినం. తెలంగాణ జాగృతికి, అదేవిధంగా కవితక్క నాయకత్వాన్ని బలపరుస్తూ కవితక్క పైన విశ్వాసం ఉంచి వడ్డేపల్లి ప్రజలు గద్వాల జిల్లా నుంచి ఇచ్చిన తీర్పును మేము స్వాగతిస్తున్నాం. అక్కడ ప్రజలకు అభినందన తెలియజేస్తా ఉన్నాం. ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి కవితక్క పట్ల పూర్తి విశ్వాసాన్ని ప్రకటించినటువంటి అక్కడి ప్రజలకు, అదేవిధంగా వడ్డేపల్లి సీనన్న ఆ ప్రాంతం నుంచి విశ్వాసంగా వచ్చి మా దగ్గర చేరి నిలబడ్డాడు. అదేవిధంగా ఆ జిల్లాను మొత్తం లీడ్ చేస్తున్నటువంటి గొంగిళ్ళ రంజిత్ యాదవ్ గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు. అక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ కాదని మిమ్మల్ని గెలిపించడానికి కారణం ఏంటి? వడ్డేపల్లి సీనుకు చాలా మంచి పేరుందా? అక్కడ వడ్డేపల్లి శ్రీనివాస్ కి మంచి పేరుంది. సేమ్ టైం కవితక్క పట్ల విశ్వాసం బలంగా ఉన్నది. తర్వాత కొత్త రాజకీయ శక్తిని ఇక్కడ చూపించాలనేటువంటి ప్రజలు కూడా భావించినారు. అక్కడ చేస్తున్నటువంటి రాజకీయాలకు, అక్కడ ఉన్నటువంటి ఆగడాలకు, అక్కడ ఉన్నటువంటి పెత్తందారులకు వ్యతిరేకంగా ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా ఒక తీర్పునిచ్చినారు. ఆ తీర్పులో భాగంగానే ఏఎఫ్బి కానివ్వండి, తెలంగాణ జాగృతి బలపరిచినటువంటి ఆ కూటమికి అక్కడ ప్రజలు పట్టం కట్టినారు. మొత్తం 10 స్థానాల్లో మెజారిటీగా 8 స్థానాలను ఇవాళ ప్రజలు మాకు అప్పగించినారు. అయితే ఇవాళ కవితక్క నాయకత్వం పట్ల ఎంత బలమైన విశ్వాసం ఉన్నది ప్రజలకు అనేటువంటి చెప్పడానికి ఇది మాకు ఒక తొలిమెట్టుగా, తొలి విజయంగా మేము భావిస్తా ఉన్నాం. ఇక ఇప్పుడు ఇక్కడ నుంచి మిగతా చోట్ల ఎట్లా ఉంది మరి? ఫార్వర్డ్ బ్లాక్ చోట చాలా చోట్ల బీఫామ్స్ ఇచ్చారు. సిరిసిల్లో కేటీఆర్ ఉన్న దగ్గర కూడా పోటీ పెట్టారు. అక్కడ ఏమైనా వస్తుందా రిజల్ట్? అంటే ఇవాళ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే చాలా చోట్ల ఆశావాహులు మమ్మల్ని సంప్రదించిన మాట నిజం. మేము కూడా కొత్త నాయకత్వాన్ని బలపరచాలనుకుంటున్నాం, కొత్త నాయకత్వాన్ని ఎన్నికలను పరిచయం చేయాలనుకున్నాం. కాబట్టి
పరిస్థితులు ఫలితాలు ఎట్లా ఉన్నా కూడా ఎన్నికల ప్రక్రియ తెలిసేటట్టుగా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ లాగా ఉంటుంది అన్నటువంటి కూడా ఒక ప్రయోగాలు కూడా చేసినాం. చాలా చోట్ల ఇప్పటికే మాకు అందుతున్న సమాచారం మేరకు కొత్తగా ఎన్నికల రంగంలో దిగినటువంటి ఇప్పుడు చాలా మంది చూస్తూ ఉన్నారు. ఇప్పటికే ఫలితాలు కూడా మనకు అనుకూలంగా వస్తా ఉన్నాయి. చాలా చోట్ల గెలిచే అవకాశం ఉంటుంది. తెలంగాణ జాగృతికి ప్రజల్లో విశ్వాసం బలంగా పెరిగింది అనడానికి నిదర్శనం. యా సో శరత్ గారు కవిత సార్ బోనీ చేశారు. సార్ మీకు ఒక విషయం చెప్పనా, కవిత కనుక నెగటివ్ రోల్ ప్లే చేయకపోతే కాంగ్రెస్ ఇంకా కొంత వెనుకబడి ఉండేది సార్. ఒక రకంగా కవిత కాంగ్రెస్ కే ప్రచారం చేసినట్టుగా బీఆర్ఎస్ ఇరకాటంలో పెడుతూ చాలా సందర్భాలలో అసలు కేటీఆర్ ను అంతేందుకు కేసీఆర్ ను కూడా చాలా ఇరకాటంలో పెట్టే మాటలు మాట్లాడేసింది. అసలు నిన్న ఆమె కార్యక్రమాలు ఒక రకంగా చెప్పాలంటే కొంత కాంగ్రెస్ విజయానికి కవిత సహకారం కూడా కొంత యాడ్ అయింది. ఒక రకంగా బీఆర్ఎస్ ని కొంత దెబ్బతీయడానికని మొత్తానికి కొంత శల్య సారథ్యం కూడా పనిచేసిందనే చెప్పొచ్చు. ఓకే ఓకే ఎస్ నరహర వేణుగోపాల్ రెడ్డి గారు ఏమంటారు? ఖచ్చితంగా కాంగ్రెస్ కవిత అండర్స్టాండింగ్ ఉంటుంది. లేకపోతే కాంగ్రెస్ కు మొత్తం రాకపోవడం ఏంటంటే ఇది గద్వాల జిల్లా కదా మీరు అనేది, అంతే కదా. గద్వాల్లో వీళ్ళకి గద్వాల్లో 2 ఐజా అలంపూర్ బహుశా బీఆర్ఎస్ వస్తున్నాయి. వడ్డేపల్లి మున్సిపాలిటీ జాగృతి అంటే ఆడ కొంత అండర్స్టాండింగ్ ఉంటేనే ఆ రిజల్ట్ వస్తుంది అని మేము భావిస్తున్నాం. ఎందుకంటే ఆ అండర్స్టాండింగ్ కనుక కాంగ్రెస్ కు వాళ్ళకి లేకపోతే ఆ రిజల్ట్ రాదు. కాంగ్రెస్ అంతా వీక్ కాదు. కాంగ్రెస్ కంప్లీట్ డైవర్ట్ టు కవిత అనేది మేము అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మీరు చదివిన దాన్ని బట్టి ఒకటి. రెండోది రాష్ట్రంలో ఈ మున్సిపల్ ఎలక్షన్స్ సరే ఏ విధంగా ఉన్న రిజల్ట్ కొంత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లో ఉన్నది కాబట్టి వాళ్ళు చేసిన క్యాంపెయిన్ కావచ్చు, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ఏది వాళ్ళ అడ్వాన్స్ కంటే వాళ్ళు చాలా పెద్ద ఎత్తున ఖర్చు పెట్టడం కావచ్చు. ఒక వార్డుకు 15 లక్షలకి ఎక్కడ తక్కువ వాళ్ళు. తర్వాత మిగతా విషయాల పట్ల వాళ్ళకు కొంత వస్తే రావచ్చు, ఎడ్జి రావచ్చు. కానీ మిగతా బీజేపీకి బీఆర్ఎస్కి రెండింటికి కూడా మంచి ఆదరణ ఉన్నది. అందులో ఎక్కడ బీజేపీకి కూడా ఓట్ బ్యాంక్ పెరిగింది. వార్డ్స్ పోయినసారి కంటే ఈసారి వార్డ్స్ పెరుగుతున్నాయి. అక్కడక్కడ మున్సిపాలిటీ కూడా మాకు వస్తే కార్పొరేషన్ ఏడిట్లా 2 వచ్చే అవకాశం ఉంది. అయితే ఇదంతా నేను ఏం చెప్తున్నా అంటే ఇదంతా పక్కకు పెట్టి ఒక విషయం ఏం చెప్తున్నా అంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాయి. గ్రామ పంచాయతీ ఎన్నికలు 2 సంవత్సరాల నుంచి కేంద్ర నిధులు ఆగినాయి, రాష్ట్ర నిధులు ఆగినాయి. కానీ గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగినాక ఇప్పుడు ఇమ్మీడియట్గా 15వ ఆర్థిక సంఘం కేంద్రం నుంచి గ్రామ పంచాయతీలు నిధులు రిలీజ్ చేసింది. కానీ ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ₹1 కూడా నిధులు గ్రామ పంచాయతీలకు ఇవ్వలేదు. ఇవాళ మున్సిపాలిటీలు కూడా ఎలక్షన్ జరిగినాక మున్సిపాలిటీలకు కూడా 15వ ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. అట్లనే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవ్వాలి. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. ఇవ్వకపోను దాన్ని దబాయించి రేవంత్ రెడ్డి గారి ఎన్నికలలో ఏది పడితే అది మాట్లాడడం, కులాల మీద పేరు పెట్టి తిట్టడం, లేకపోతే అబ్యూజింగ్ చేయడం, నాయకులను తిట్టడం, ఈ అహంకారం ఏదైతే ఉన్నదో ఈ ఎన్నికలలో కొంత కనిపిస్తున్నదని నేను అంటున్నా. అంటే రేవంత్ రెడ్డి గారు ఓవరాల్ గా ఇప్పటి వరకు 1160 వార్డ్స్ రిజల్ట్స్ వచ్చాయి. మున్సిపాలిటీస్ లో 656 కాంగ్రెస్, బీఆర్ఎస్ 335, బీజేపీ 75, అదర్స్ 94. సో బీజేపీ 75 అవుట్ ఆఫ్ 1160, 7 to 8% వార్డ్స్ గెలిచినట్టుగా సమాచారం అవుతుంది. 1160లో వార్డ్స్ ఇవి మున్సిపాలిటీ మున్సిపాలిటీ డివిజన్స్ ఇంకా రావాలి, ఎందుకంటే టైం పడుతుంది. అది అయితే దీన్ని బట్టి ఏంటంటే బీజేపీ యొక్క ఆదరణ పెరిగిందని ఇప్పుడు మీరు దాన్ని బట్టి తెలుస్తున్నది. అంతకుముందు మాకు ఇంత లేవు, ఇంకా పూర్తిగా రిజల్ట్ రాలేదు. ఇంకా వస్తే కొన్ని మున్సిపాలిటీ అవుట్ రైడ్ కూడా మాకు వచ్చే అవకాశం ఉన్నది. అయితే దీంట్లో ఏంటంటే నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత గతంలో కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు ఏవి నెరవేర్చలేదు. ఒకసారి 1-2 ఎలక్ట్రిసిటీ అవి బస్సు ఒకటి అయింది. అవి పెద్ద ప్రజలు ఇప్పుడు దాని మీద పెద్ద పట్టించుకుంటలేరు. కానీ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉన్నది అని ఇలా కనిపించింది. కాంగ్రెస్ పార్టీకి తీవ్ర వ్యతిరేకత ఉంది అనేది ఎన్నికల ద్వారా మున్సిపాలిటీలో కనిపించింది. ఇది రూరల్ కాదు, అర్బన్ కాబట్టి కనిపించింది. అంటే రూరల్లో కూడా సర్పంచ్లలో కూడా వాళ్ళకి పెద్ద ప్రోగ్రెసివ్ ఏం రాలేదు. వాళ్ళు చెప్పుకున్నారు అట్లా, కానీ అంత వాళ్ళకి చెప్పుకునే అంత ప్రోగ్రెస్ ఏం రాలేదు. కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు వేరు, అసెంబ్లీ వేరు, పార్లమెంట్ వేరు. కాబట్టి ఇప్పుడు ఈ ఎన్నికలలో మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్కు మాత్రం కొంత నెగిటివ్ ఉన్నది అనేది పట్టణాలలో నెగిటివ్ ఉన్నది. తర్వాత ఇది మొత్తం రిజల్ట్స్ వచ్చిన తర్వాత సరే వీళ్ళు చాదనైతే దమ్ముంటే వీళ్ళు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టాల్సి ఉండే. అంతకుముందు చంద్రబాబు నాయుడు గారినప్పుడు డైరెక్ట్ ఎలక్షన్ పెట్టిండు. ఇప్పుడు ఇలా వివిధ పార్టీలను మళ్ళీ డబ్బులు పెట్టి క్యాంపులు పెట్టి మార్చుకొని కొన్ని మున్సిపాలిటీలు అధికార పార్టీ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటివి జరగకుండా ఉండాలి. ట్రాన్స్పరెన్సీగా మున్సిపాలిటీలలో చైర్మన్ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేది ఉంటే అసలు ఎవరి సత్తా ఏంది అనేది తెలిసిపోయేది. కానీ ఆ డైరెక్ట్ ఎలక్షన్ పెట్టేందుకు గతంలో బీఆర్ఎస్ పెట్టలేదు, ఇప్పుడు కూడా వీళ్ళు పెట్టలేదు. ఏమున్నా ఎలక్షన్ మేనేజ్ చేయడం, చేసుకోవడం, 4 సీట్లు ఎక్కువ తెచ్చుకునే ప్రయత్నాలే తప్ప డైరెక్ట్ ఎలక్షన్ పెట్టి ప్రజల ఒపీనియన్ తీసుకొని
డైరెక్ట్గా వాళ్ళు ఆయా మున్సిపాలిటీలో ఏం అభివృద్ధి చేసినా కానీ ముందుకు తీసుకుపోవాలి. ఇక ఇప్పటి నుంచి రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. ఎవరు చైర్మన్ అయినా, ఎవరు వైస్ చైర్మన్ అయినా కూడా మళ్ళీ క్యాంప్ రాజకీయాలు, వాళ్ళని పని చేయనీయరు, నిధులలో వాటాలు, మళ్ళీ నాది ఎంత నీదెంత, ఇవి మళ్ళీ అవిశ్వాసం, మళ్ళీ 2 years ఎంతో ఉన్నది దానికి మళ్ళీ అవిశ్వాసం.